ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్తగా వచ్చిన అఫిలియేట్ ప్రోగ్రామ్‌లో ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. సో వీడియో అయితే సేవ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ప్రొఫెషనల్ డాష్‌బోర్డ్ అని చూపిస్తది. అక్కడైతే క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే గనుక ఈ విధంగా అయితే చూపిస్తది. అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అక్కడైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మీకు ఫ్లిప్‌కార్ట్, మింత్రా అయితే లింక్ అయ్యి లేవు. ప్రెజెంట్ అయితే లింక్ చేసుకోవాలి. కనెక్ట్ అని చూపిస్తుంది చూడండి. అక్కడ కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే వస్తది. ఇక్కడ ఎలో మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీకు ఫ్లిప్‌కార్ట్‌లో అయితే నంబర్ అయితే అడుగుతది. మీ అకౌంట్ ఏదైతే ఉందో ఫ్లిప్‌కార్ట్ నంబరు, ఆ నంబర్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అయితే కనెక్ట్ అయితే అయిపోతది. చూడండి ఫ్లిప్‌కార్ట్ అయితే లింక్ అయిపోయింది. సేమ్ అదే విధంగా మింత్రా కూడా చేసుకోవాలి. మింత్రా కూడా కనెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే అడుగుతది. ఇక్కడ ఎలో మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మింత్రా కూడా మీకైతే కనెక్ట్ అయితే అయిపోతది. సో కనెక్ట్ అయిపోయిన తర్వాత మీకు అక్కడైతే చూపిస్తూ ఉంటది. చూడండి ఫ్లిప్‌కార్ట్ కనెక్టెడ్, మింత్రా కూడా కనెక్టెడ్. ఈ విధంగా అయితే మనకి కనెక్ట్ అయిపోయినట్టు. నెక్స్ట్ మీరు రీల్ అప్లోడ్ చేసేటప్పుడు యాడ్ ప్రొడక్ట్స్ అని చూపిస్తది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఐటమ్ అయితే సెర్చ్ చేసి మనం అయితే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్లిప్‌కార్ట్ కానీ మింత్రా కానీ డైరెక్ట్ ప్రొడక్ట్ అయితే తీసుకుని షేర్ మీద క్లిక్ చేసి ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేసినా కూడా మీకు ప్రొడక్ట్ అయితే చూపిస్తుంది. అది సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ప్రొడక్ట్స్ లో మీకు చూడండి 1 ప్రొడక్ట్ అయితే యాడ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా అఫిలియేట్ ప్రోగ్రామ్ ఉపయోగించి ప్రొడక్ట్స్ అయితే యాడ్ చేయొచ్చు.